ప్రైజులు సూర్యప్రకాష్ గారు, ప్రైజులు వందనాలమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నారండి? బాగున్నారా? మీ ఆరోగ్యం ఎలా ఉందండి? పర్లేదు, బాగుందండి. మీకోసం నేను చూడాలని వచ్చాను. మరి ఒమాన్ దేశం వచ్చాను. అప్పుడప్పుడు ఫోన్ చేశాను. మరి ఆరోగ్యం చాలా బాగుంది, బాగోలేదు, చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి మరి నాది ఉన్న సహాయంతో నీకు చెయ్యొత్తిచ్చాను. అదే నాకు తెలుసు. చాలా మందికి ఆరోగ్య బలహీన వాళ్ళకి వాళ్ళకి సపోర్ట్ సహాయం చేస్తాను. మరి అలాగే మీ ఆరోగ్యం ఎలా ఉంది ఏంటండి? మరి ఏసు ప్రేమ ఎప్పుడు నమ్ముకున్నారు? ఏసీ సహవాసం ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు? మరి ప్రభుపక్షముగా ఆయన ఆశీస్సులు మరి ఎంత భద్రతగా ఉంచారు? మరి కొంచెం సందేశాలు చెప్తే మంచిదండి. యాక్చువల్గా నేను మా తాతల దగ్గర నుంచి క్రిస్టియన్స్ అండి. మా నాన్న ఒక సంఘానికి పెద్ద, మాదొక నాకు చిన్న కుటుంబం, నలుగురు అక్క అన్న, ఇద్దరు అక్కలో ఇద్దరు మగాళ్ళ. అందులో నేను చిన్నోడు. నేను క్రీస్తు అప్పటి నుంచే సండే స్కూల్ దగ్గర నుంచే నేను క్రీస్తుని ఎరుగుతాను. ఓకే. ఈ చర్చ్ రూమ్ పెడతారు కదా, యూత్ రీడ్స్ అయ్యి వాటికన్నీ అటెండ్ అయ్యేవాడిని. కానీ పూర్తిగా క్రీస్తుని నమ్మింది మాత్రం నా ఆరోగ్యం కొంచెం చెడిపోయిన తర్వాత బాగా మారాడు. అంతవరకు మరి ఇంకో వయసులో ఉన్నవాళ్ళం కదా, అంటే చర్చికి వెళ్ళడం మొదలు ఎప్పుడు బాగానే లేదు. చర్చికి వెళ్ళేవాడిని. చర్చిలో ఆరాధన నడుపుకున్న తర్వాత మామూలుగా ఉన్నాడు. అంతేగాని దేవుని మీద ప్రత్యేకంగా ఆయన ప్రార్థన చేస్తూ ఆయనే నన్ను మార్చాడని నేను ఎక్కడా ఇంతవరకు సాక్ష్యం చెప్పలేదు. ఓకే, ఇప్పుడే చెప్తున్నాను. ఓకే, వెరీ గుడ్. నన్ను దేవుడు ఎంతగా బలంగా నిలబెట్టాడంటే, నేను ఇప్పటికి ఒక 8 సార్లు మరణపు ట్రంచుల నుంచి లేపిన దేవుడు. ఆయన కృపలో జీవిస్తున్నాను నేను. అర్థమైందా? ఆయన ఇచ్చిన కృప ఆయుష్ని బట్టి నేను ఎంతవరకు జీవించున్నాను, సజీవుల లెక్కలో ఉన్నాను. కాబట్టి దేవుని మీద నాకు అపారమైన విశ్వాసం. నేను డైలీ దేవుని వాక్యాలు పంపిస్తూ ఉంటాను. చూస్తున్నాం సార్, మేము చూస్తున్నాం అనేక దేశాలని మీ వాక్యాలు సూర్యప్రకాష్ అని ఫేస్బుక్ లో కనబడితే నేను కూడా కొంతమంది షేర్ చేస్తున్నాను. మీ వాక్యాలు అనేక బిడ్డలకు షేర్ చేస్తున్నాయి. ప్రత్యేకంగా చాలా వందనాలు చెప్తున్నాయండి. చెప్పండి సార్. అయితే అలా ఉంటూ ఉండగా నాకు ఇప్పుడు బాగా కిడ్నీ ప్రాబ్లమ్స్ అది వచ్చేసింది. కాబట్టి దీన్ని బట్టి నాకు ఏంటంటే దేవుడి మీద ఆధారపడి జీవించదు తప్ప ఇంకేమీ లేదు నాకు. అర్థమైందా? అందుకని దేవుణ్ణే నేను విశ్వసిస్తూ దేవునితోటే ఉంటున్నాను. వాక్యాలు చేయడం, వాక్యాలు పంపడం, ఫేస్బుక్ లో పెట్టడం, అదే గ్రూప్ లో ఉన్న కిచెన్ గ్రూప్స్ అవును 30 వరకు వాళ్ళకి పెడతాను. నా వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారు ఒక 250 మంది వరకు ఉంటారు. అలాగే 20 గ్రూపులు ఉన్నాయి కిచెన్ గ్రూప్, వాళ్ళకి పెడతాను, వీళ్ళకి పెడతాను. ఇది నా టైం సమయం. మిగతా సమయం అంతా బైబిల్ అది చూసుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు వరకు నేను వాక్యమే చేస్తున్నాను. వాక్యం ఏది ప్రిపేర్ అవ్వాలన్నది నేను ముందు బైబిల్ ఓపెన్ చేసి చూసుకున్న తర్వాత దేవుడు ఏది చూపిస్తే అదే చేస్తాను. ఓకే. అంతేగాని ఇది జీవన్లు ఇవ్వాలి, మీరు ఆశీర్వాదపడతారు, మీకు మేలు కలుగుతాయి, మీరు గొప్పవారు అవుతారు, మీరు ఐశ్వర్యవంతులు అవుతారు, ఇలాంటి వాక్యాలు నేను ఇవ్వను. మొన్న వరకు 40 days లెంటి డేస్ అయితే ప్రత్యేకంగా క్రీస్తు శిలువ జ్ఞానం మీద చేశాను. మరి నీకు నాకు పరిచయం నలించండి, అది కూడా చెప్పండి. నీకు నాకు పరిచయం దగ్గర కరోనా టైం దగ్గర 2019 వాక్యం ద్వారా ఫేస్బుక్ లో పరిచయం అయ్యాడు. ఓకే, రైట్. ఫేస్బుక్ నుంచి వాట్సాప్ వచ్చాను. ఇంటి పేరు? నా పేరు కొక్కిర. నా భార్య, ఈమె నా భార్య. ఓకే, గ్రేస్. ఓకే, ప్రైజ్లమ్మా. నాకు 93లో పెళ్ళయింది, 94లో. అప్పటి నుంచి మేము కలిసి ఉన్నాం. 30 సంవత్సరాలు దాటిపోయింది.
నాకు పాప. ఓకే. అర్థమైందండి. కానీ దేవుణ్ణి నడిపింపు వల్లే మేము ఈ రోజు ఉన్నాం. అంతేగా, అర్థమైంది కదండి. నా వాళ్ళు అందరూ బాగున్నారు. ఓకే. కానీ నేనే కొంచెం ఏంటంటే నాకు నెలకి 25,000 రూపాయలు ఖర్చు అవుతుంది. నెలకి 25,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక్కొక్క ఇంజక్షన్ నేను చేసుకునే ఇంజక్షన్ లో 5,000 అండి. మొదట ఒక ప్రతి నెల వేసుకోవాల్సిందే 5,000 ఇంజక్షన్. తర్వాత మళ్ళీ ఇది 15 రోజులకి ఒకసారి, 10 రోజులకి ఒకసారి వేయాలండి. ఇది 3,000. అలాగంటే నెలకి ఇది 3 వేయాలి. అది 5 ఎంత అవుతుందండి? 15,000. 15,000 మందులు. వాళ్ళు ఏమన్నా డిస్కౌంట్ ఇస్తే దాన్ని బట్టి తగ్గించి చెప్పాను. అది అర్థమైందండి. కాబట్టి ఇది నా యొక్క ఆరోగ్య పరిస్థితి. అలాగే దేవుడు ఆయన ఎత్తున గొప్ప చెప్పుని ఆయన నేను చేస్తున్న పనులను బట్టి ఆయన ఆస్వాదించి నడిపించుకెళ్తున్నాడు. మరి ఎంతకాలం నడిపిస్తాడో నాకు తెలియదు. అదంతా దేవుని చిత్తం, దేవుని కృప. ఆయనే చేస్తాడండి. ఇవన్నీ నా మందులు చూసారు ఎలా ఉంటాయి. ఒకటి 400 ఇంచి మాత్రలు. అలాంటి రోజుకి ఒకటైతే 400. అది రోజుకి 3 రోజుల్లో చీడైపోతుంది. 3 రోజుల్లో సీట్ అయిపోతుంది. అలాంటి మందు అడ్డు కలిపితే 15,000 అవుతుందండి. ఇది నా ఖర్చు అండి. అయినా కాటికి దేవుడు ఎన్ని మందులు వాడుతూ కూడా దేవుడు నన్ను నిలబెట్టాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఆఖరికి నిన్న దేవుణ్ణి నేను ఇంట్లో ఉండి ఆరాధిస్తే సరిపోదు కాబట్టి కాబట్టి దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధించాలని నిన్న చర్చికి వెళ్ళి ఆరాధించి వచ్చాను. అంటే నేను ఎక్కడే వెళ్తానండి, ఏఎంసీ చర్చికి వెళ్తాను. సత్యప్రకాశ్ గారు, సూర్యప్రకాశ్ గారు, మీ సొంత ఊరు ఎవరండి? మాది కాకినాడ దగ్గర మామిడాడు. అన్నదమ్ములు, అక్క చెల్లెలు? అన్నదమ్ములు అదే అక్కలు ఇద్దరు. అన్నయ్య అక్కడ చనిపోయాడు. ప్రభు సాక్షిగా ప్రభు నమ్ములు ఉన్నారా? అక్కలు ఇద్దరు ఉండేవారండి. అక్కలు ఇద్దరు చనిపోయారండి. ఓకే. ఇద్దరు చనిపోయారు. ఓకే. ఇద్దరు ఉన్నా అంతే. అందులో ఒక ఆవిడ సరోజిని దేవదాస్, ఇన్నే ఉంటారు. సరోజిని దేవదాస్. ఓకే. ఆవిడ నాకంటే పెద్ద ఆవిడ. దేవదాస్ గారు నా బావగారు. సరోజిని దేవదాస్ గారు అంటారు. మీరు అంతకుముందు ఏం చేసేవారు? అంతకుముందే బిజినెస్ చేసేవాడు. ఓకే. రిటైర్ అయ్యారు. రిటైర్డ్ అంటే మనం మానేసాం అంతే, చేయలేక. దీనికి రిటైర్మెంట్ ఉండదు కదా. ఓకే. మీది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. పెద్దలు ఆత్మీయంగా మాట్లాడుతున్నారు. దేవుడు ఏర్పాటు చేసిన భార్య. ఒక మాట్లాడమ్మా. మీరు ప్రభు నుంచి ఎప్పుడు నమ్ముకున్నారో చెప్పండమ్మా. సాక్షి. దేవునికి స్తోత్రం. చక్కని అవకాశం ఇచ్చారు. దేవుని సేవకులు, దేవుని బిడ్డలు అందరం వచ్చారు. మా సాక్ష్యాన్ని వారు కోరుతున్నారు. ఇది చాలా పెద్ద సాక్ష్యం. ఎందుకంటే 94లో మాకు మ్యారేజ్ అయింది. అప్పుడు ఈయన విజయవాడ నుంచి, విజయవాడలో ఏదో బిజినెస్ చేస్తే వచ్చేసారు వాళ్ళ అక్క దగ్గరికి. మేము వైజాగ్. మా అన్నదమ్ములు మ్యాచెస్ వెతుకుతున్నారు. నాకు ఏజ్ వచ్చింది, మ్యారేజ్ చేసేయాలని వెతుకుతున్నారు. అప్పుడు అనుకోకుండా ఇన్ని అక్కడ జాబ్ వదిలేసి వచ్చారు. ఇక్కడ ఏమీ లేదు. అయినా సరే, ఎందుకంటే వీళ్ళ అక్క మంచి సేవకురాలు, మా ఫాదరు సేవకుడు. చెల్లికి మంచి సేవకులు ఇంట్లో ఇచ్చేస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు కదా. వాళ్ళకి ఇద్దరికి ఏమీ లేదు, జాబులు లేవు, బిజినెస్ లేవు, ఏమీ లేవు. మాకు కొద్దిగా ఇంత అంత ఉంది. మేము అన్నదమ్ములు ఇంత అంత ఉన్నాం, వాళ్ళు ఇంత అంత ఉన్నా. వాళ్ళు ఏదో బిజినెస్ ఏదో పెట్టుకుంటే వరకు మనం ఆదరిద్దాం వాళ్ళని, మన ఇంట్లో పెట్టుకొని మనం చూద్దామని మా అన్నలో ఆ తల్లి అందరూ కలిసి మాకు మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ చేస్తే
కొంతకాలం చక్కగా బాగానే ఉంది. కానీ నాకు ఒక చిన్న కోరిక మనసులో ఉంది బ్రదర్. ఎందుకంటే ఎన్నాళ్ళు ఎవరి మీద ఆధారపడలే కదా, ఎంత బ్రదర్ అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, వదిన అవ్వచ్చు. నేను దేవుని ఒకే కోరుకోరు. మా ఇంటికి ఒక సిస్టర్స్ ఆడవాళ్ళు వచ్చారు ప్రేయర్కి. ఏమండి, నాకు ఒక కోరిక ఉంది, మీరు దాని గురించి ప్రార్థన చేయాలండి అని వారిని కోరాను. అంటే వారు నన్ను ఏదో క్వశ్చన్ వేస్తారంటే అండి, మీ సమస్య చెప్పండి అన్నారు. సమస్య నేను ఎలా చెప్తాను, అక్కడ నా తల్లి నా అన్నదమ్ములు ఉన్నారు. సమస్య చెప్తే ఆవిడ ఫీల్ అవుతారు. మా తల్లి టీచర్ అండి, ఆవిడ ఫీల్ అవ్వచ్చు కదా. నేనేమీ చెప్పలేదు. ఏంటి, నా సమస్య దేవునికి తెలుసు, నా సమస్యను తీర్చమని ప్రార్థన చేయండి అంటే మా మదర్ గబుక్కుని వచ్చి తన హృదయంలో ఏ బాధ ఉందో, తనకి ఏది కోరుకుందో అది నెరవేరేటట్టు మీరు ప్రార్థన చేయండి అని మా తల్లి గారు ఒక మాట మాట్లాడారు. నాకు చాలా సంతోషం అయిపోయింది. అలాగా కొన్ని దినాలు గడిచాయి. 99లోనే చాలా సిక్ అయిపోయారు. 7 హిల్స్ 99లో 7 హిల్స్ లో జాయిన్ చేశాను. బ్లడ్ వామిటింగ్స్ అయిపోతున్నాయి. అప్పుడు నాకు లోకం అంటే ఏం తెలియదండి అసలు. కానీ అన్నదమ్ములు నాకు కూడా ఉన్నారు, అందరూ రైట్ హ్యాండ్ లాగా అందరూ కూడా ఉన్నారు, తల్లి ఉంది కూడా. అన్ని వాళ్ళు చేస్తే ఏంటంటే కడుపులోని లాట్ ఆఫ్ ఇవి అల్సర్స్, ఇంత పెద్ద అల్సర్స్ వస్తే బ్లడ్ వామిటింగ్ అయితే మా బ్రదర్ అంటే కథను ఆయన బ్లడ్ వామిటింగ్ చేసుకుని మరణించాడు. మా అన్నయ్య, మా రెండో అన్నయ్యని అడిగాను, అన్నయ్య మా ఫలానా అన్నయ్యకి ఇలాగైందంటే నువ్వేం మాట్లాడక అలాగేం అవ్వదు, నేను దగ్గర చూసుకుంటాను, నువ్వేమీ భయపడదు, కూర్చో అలాగా. మేమేం చేస్తాను, ఆయన పక్కన తోడుండి ఆయనకి ఏది కావాలో పరిచర్య చేయ, అంతే తప్ప నువ్వేం మాట్లాడకంటే దేవుని దయ వల్ల ఆయన మొత్తం మీద రికవర్ అయిపోయారు. ఏం తెలుస్తుంది, ఎండోస్కోప్ చేస్తుంటే బ్లడ్ నోట్లోంచి ఇలా తుల్లిదటండి. అన్నయ్య చెప్పి జడిసిపోయాడు. అన్నయ్య కూడా ఇందులోకి వెళ్ళిపోయాడు. ఎండోస్కోప్ చేసి దాంట్లో గమ్ముకుని రానివారు కదా, అన్నయ్య వెళ్ళిపోయాడు. అది మొత్తం మీద కొద్దిగా రికవర్ అయ్యారు. మొత్తం మీద మళ్ళీ రికవర్ అయిపోయి అలాగైపోతే 99లోనే అప్పుడు కూడా నాకు చిన్న బాధ కదా. ప్రతి మందు కొనాలంటే నేను ఎవరిని అడుగుతాను, నాన్నని అడగాల, తల్లిని అడగాలి. అయినా సరే నేను విడిచిపెట్టలేదండి ప్రార్థన. ఇప్పుడు ఏంటి, మేము అప్పుడు తల్లి దగ్గర ఉన్నాం. ఈయన నేను నా తర్వాత తమ్ముడు, పెద్ద తమ్ముడు సుందర్ సింగ్ అండి. మా తల్లి గారు కూడా సేవలో అంటే టీచర్ చేసేవారు కూడా మంచి మంచి ఆత్మీయురాలన్నమాట. మేము ముగ్గురం కలిసి అండి కన్నీటితో ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసినప్పుడు ఇలాగ కదండి, అలా కూర్చోరు. నా తమ్ముడు, నా సుందర్ సింగ్ అన్న తమ్ముడు, ప్రభు అక్కని బావని ఎక్కడ సిగ్గు నొల్లనివ్వకూడదు ప్రభు, నాయన మీరు కాపాడండి అని కన్నీరు కార్చామండి. కార్చినప్పుడు 2000లో మా జీవితాలు మార్చాడండి దేవుడు. వీళ్ళ బ్రదరు ఈయన కలిసి వీళ్ళ సొంత ఊరికి వెళ్ళారు. సొంత ఊరికి వెళ్ళి వాళ్ళ తాతలది ఏదో 25,000 ఉంది అంటే ఒక భూమి 50,000కి అమ్మారండి పొలం. 25,000 ఆయన 25,000 పట్టుకొచ్చారు. కానీ మా అన్నయ్యలకు నమ్మకం లేదు. 25,000తో ఏం బిజినెస్ వస్తుంది. ఆ 25,000తో ఎంత సంపాదించారు తెలుసా అండి. ఇవాళ డౌన్ అయిపోయామో అది వదిలేదు, సమస్య వచ్చింది డౌన్ అయ్యాం. కానీ నన్ను ఎలా చూసారని అంత చక్కగా నాకు ఏది కావాలన్నా, ఇంట్లో ఏది కావాలన్నా, మా కుటుంబం అంతా పెద్దల్లి అంటే నన్ను గ్రేస్ అంటారు కానీ పెద్దల్ని పిలుస్తారు కదా, ఇంత పెద్దదాన్ని చెల్లి ఉందనుకోండి. ఇంత బాగున్నారు, అందరూ బాగున్నారు, చక్కగా ఉన్నారు, బాగా చూసుకుంటున్నాడు ప్రకాష్, మనం ఏం భయం లేదు అనుకున్నట్లు. మేము అప్పుడు సపరేట్గా వచ్చేసాండి. సపరేట్గా వస్తే దేవుడు ఒక అద్భుత కార్యం చేసి దేవుడు గొప్పగా దీవించాడు. దీవించినప్పుడు కానీ దీవించాడు కానీ సమస్యలు మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. ఒకసారి ఉండండి, ఒకసారి ఈడ మేనల్లుడు ఇప్పుడు చెప్పే చర్చ్ చేసి ఆ మేనల్లుడు, రెండో మేనల్లుడు వీళ్ళు వాళ్ళ అక్క ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారని ఇద్దరు జస్ట్ బళ్ళ మీద వెళ్ళారు. వెళ్ళి దగ్గర మాట్లాడుకుంటూ వెళ్ళి ఒకళ్ళ బండిని ఒకరు క్రాస్ చేసి వెళ్ళిపోవడం, ఈయన పడిపోయాడు. పడిపోతే ఏంటంటే ఇక్కడ నిమ్ చేరిపోయిందండి హార్ట్లో. అప్పుడు కూర్చోలేరు, లేగలేరు, రకరకాల భయం వచ్చిందండి. భయం వచ్చేస్తే అప్పుడు కూడా దేవుణ్ణి నేను అప్పుడు నాకు దినకర్ణ గారు చాలా ఇంట్రెస్ట్ అండి ప్రేయర్. నేను జేఎస్ కాల్స్ నేను ఎప్పుడు అక్కడ ప్రతి ఇయర్ 1000 రూపీస్ కడితే నాకు ఇది వచ్చింది, బుక్ వచ్చింది. నాకు వీడియో గ్యాసెట్ పంపించారు, ఆడియోది పంపించారు.
నేను అప్పుడు వెళ్ళి ఉదయాన్నే 6 గంటలకు, ఇంకా తెల్లవారలేదు, మా తోటికోళ్ళు ఉంది నా దగ్గర తోడు అక్క రండి. అప్పుడు మనకి ఇలా సెల్ ఫోన్స్ లేవు కదండి, టీవీ మెసేజ్ టీవీ అండి, టెలిఫోన్ దీనికి వెళ్ళి నేను బూత్ ఎస్టీడీకి వెళ్ళి నేను ఆ అక్క మా సిస్టర్ ఫోన్ చేశాను. నేను ఇది నా భర్త ఇలాగా చావు బతుకులో ఉన్నారు, మేము చాలా టెన్షన్ పడుతున్నాం, మీరు ప్రేయర్ చేయండి అంటే, అమ్మా నువ్వేమీ భయపడక, నువ్వు క్షేమంగా నీ భర్తని ఇంటికి తీసుకెళ్తావు, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు క్షేమకరంగా తీసుకెళ్తారు ఇంటికి అనేసరికి నిజంగా మాకు బలం వచ్చిందండి. అలాగే మరుసటి రోజుకి ఆయన కొద్దిగా రికవర్ అయిపోయారు. అలాగే రికవర్ అయ్యారు. ఇలా అప్పటి నుంచి ప్రార్థన పరుగు కదా. సొంతూరు అంటే మేము నేటు మాది, మా తాతయ్య, ఈ తాతయ్యది ఆ తాతయ్యది వేరే ఊర్లోనే, మా తండ్రి గారు ఇక్కడే జాబ్ చేశారు, వైజాగేనండి. నాకు 4 బ్రదర్స్, 2 సిస్టర్స్, నేను నా చెల్లి. దేవుని నమ్ముకున్నారు కానీ అందరూ ఉద్యోగాలు చేస్తా చర్చికి వెళ్ళడం ఇలా చేయడం. పెద్దన్నయ్య అసలు యాక్చువల్ గా పాస్టర్ గానీ అన్ని రీసెంట్ గా చనిపోయాడు 2 years బ్యాక్. ఆయన HBI మీకు తెలుసు కదండి, హిందుస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూట్, అక్కడ ట్రైనింగ్ తీసుకొని 4 సంవత్సరాలు నాన్నగారు ట్రైనింగ్ చేయించారు అన్నయ్యని, పెద్దన్నయ్యని. రీసెంట్ గా అన్నీ చనిపోయారు. అక్కడక్కడ జాబ్ చేశారు పాస్టర్ గా, కొంచెం హెల్త్ బాగాలేక చనిపోయారు. అందరం ఏదైనా సరే దేవుని మీద ఆధారపడినాను, సేవలో ఉన్నామని. ఇప్పుడు కూడా నేను నా బిడ్డ అండి, ఇప్పుడు ఇంట్లో అంటే బిడ్డని 10 సార్లు వస్తారండి అన్నయ్యలు, మరి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు చూసుకోవాలి కదండి. వస్తారు, అర్జెంట్ అయితే ఫోన్ చేస్తాం, వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. నేను నా కూతురు, నా బిడ్డ అనేక సార్లు నా హాస్పిటల్లో కన్నీరు కార్చి భోజనం చేయకటి ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయండి. కానీ అయినప్పటికీ ఆయుష్ అలా పెంచుకొని ఇప్పుడు వరకు దేవుడు ఆయన కాపాడుతాడు. ఫిబ్రవరి 3 జనవరిని డిసెంబర్ చాలా హ్యాపీగా గడిపిస్తామండి. నవంబర్ 15 ఈయనకి వెయిన్ ఇంజెక్షన్ చేశాను. అప్పుడు కొద్దిగా ఫీవర్ వచ్చింది, అంటే అప్పటికే బాడీలో అడ్జస్ట్ అవటం లేదు అది. సర్లే అలాగని మళ్ళీ ఒక 4 రోజులకి అలా సెట్ అయిపోయారు, బాగున్నాం. నవంబర్ డిసెంబర్ చాలా బాగున్నాం. మళ్ళీ కొంచెం తల తిరుగుతుంది, నాకు తల తిరుగుతుంది అయినా కానీ మాకు అర్థం బ్లడ్ తగ్గిపోతుందని మాకు అర్థమైపోతుంది. ఫిబ్రవరి 3వ తారీఖుని మేము హాస్పిటల్ తీసుకెళ్ళామండి. తీసుకెళ్తే ఆయన డాక్టర్ గారు వెంటనే టెస్ట్ చేసి బ్లడ్ తగ్గిపోయిందమ్మా, ఇంజెక్షన్స్ వేయాలంటే ఇంజెక్షన్ వేస్తాం. అది 5,000 అన్నారు కదండి, అది వెయిన్కి వేయాలండి, అది హాస్పిటల్లోనే వేయాలి. వేసి అక్కడ హాస్పిటల్లో వేసినట్టు బాగానే ఉంది, తీసుకొచ్చేతోడు బాగానే ఉన్నారు, నవ్వుతా మాట్లాడితేనే వచ్చారు. కానీ ఇంటికి వచ్చాకండి ఆయన మనిషిలో అసలు ఏమీ లేదండి. అసలు ఏదో రకరకాలుగా వామిటింగ్ సెన్సేషన్, ఫీవర్, ఒక 5 రోజులు 6 రోజులు అలా పట్టింది. అలా దేవుని మీద ఆధారపడి అంటే దేవుని కృపతో ఉంచారు. దాని తర్వాత ఇప్పుడు ఇంజెక్షన్ చూపించి చూడండి, అదేమో ఆ వెయిన్ ఇంజెక్షన్ వేసాక ఇదేమో ఇది కడుపుకి వేయించారండి. ఎవరు ఎలా ఫోన్ వెళ్తే వచ్చేస్తారు, అంత మంచి వాళ్ళు నా బామ్మది. ఓకే, వెరీ గుడ్ కదండి. ఒక అక్క పట్ల అంత ప్రేమ లేకపోయినా బ్రాహ్మణులు మాత్రం చాలా బాగా చూస్తారు. ఎవరికి సిక్ అయినా సరే, ఏదైనా సరే, ఇంట్లో ఏదైనా సరే అందరూ అటెండ్ అవుతుంది. అలాగే అందరూ మా చిన్నోడు మహా ఎక్కువ. అర్థమైందండి. బాగా కూడా తిరుగుతూ నాతోటే ఉంటాడు. మరి మీకు సహాయం చేసింది చెప్పండి. నాకు సహాయం చేసింది పాస్టర్ గారు కొంత, అందులో నాకు హెల్ప్ చేశారు, 3,000 హెల్ప్ చేశారు. ఆయనకు ఆయనకి ఒక ఇంజక్షన్ వచ్చింది. అలాగే దేవుని సహాయం, ఇంకా తర్వాత అది దేవుడే మా సహాయం. ఇప్పుడు జీవిస్తున్నానంటే ఆయన కృప, ఆయన మేలుకరమైన కృపలో నేను జీవిస్తాను. అదేనండి నాకున్న విశ్వాసం, అదే దేవుడు ఆశించాడు, జీవిస్తాను. నేను అనుకుంటున్నాను 10 సంవత్సరాలు ఈ విశ్వాసం చూడగలనా, నిజంగానండి ఈ విశ్వాసం చూడగలనా అనుకుంటాను. కానీ ఆ విశ్వాసం వస్తుంది, వెళ్ళిపోతాను. అవును, హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు అనుకుంటాను తిరిగి ఇంటికి చేస్తానని. కానీ దేవుడు మళ్ళీ తిరిగి నన్ను నా ఇంటికి యథాతిథిగా నువ్వు ఎలాగెళ్ళవు అలాగ వచ్చేయి అంటాడు. అంతే. అక్కడ ఉంటే మా అయితే 10 రోజులు ఉంటాను, 5 రోజులు ఉంటాను, 6 రోజులు ఉంటాను, 7 రోజులు ఉంటాను.
అంతే. ఆ తిరిగి మళ్ళీ దేవుడు Okay. నన్ను మామూలు చేసి తిరిగి ఓకే దేవుని దాన్ని బట్టి దేవునికి ఓకే ఓకే వందనాలు, వందనాలు. వందలమ్మా మీకు. ఓకే వందలండి. దేవుడు చేసిన మేలు. ఓకే థ్యాంక్స్ ప్రియమైన సహోదరి సహోదరులారా. మరి మరి సూర్యప్రకాష్ గారు మరి అనారోగ్యంతో బాధపడుతుంటే నేను విదేశాల్లో ఉండి ఉమాదేశంలో ఉండి ఆయన ఫేస్బుక్ ద్వారా మరి సుమారు ఇంచుమించు 7 సంవత్సరాల నుంచి ట్రైనింగ్ ఆయనకు పరిచయము. ఆ విశ్వాసముతోనే మరి తండ్రి లాంటి తండ్రి ఆయన మరి నేనంతా ఆదరించాను, సహాయం చేస్తాను. కాబట్టి ఇలాంటి వాళ్ళని ఎప్పుడైనా సరే సాక్ష్యపూర్వకంగా నడవాలి, సాక్ష్యంగా దేవుడు చేసిన మేలుని బట్టి నడవాలి. ప్రతి ఒక్కరికి మరి కుటుంబంలో సమస్య ఉంటుంది, ఆ సమస్యకారం వచ్చేది ప్రార్థన. మరి ఇలాంటి మరి జన్మించిన తల్లిదండ్రులకి మరి వీళ్ళని ప్రార్థన చెయ్యాలి, మళ్ళీ ఇలా ఆశీర్వాదం పొందుకోవాలి. ప్రార్థించండి, ఇలా కుటుంబం కొరకు ప్రార్థించండి. మరి ఒకదే పాప ప్రార్థించండి, ఎందుకంటే మరి అతి త్వరలో దేవుడి మహిమలు అందరూ పొందుకోవాలని మరి ఇంతవరకు ఇంత అవకాశం ఇచ్చిన మరి సత్యప్రకాష్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలయ్యా. వందనాలమ్మ తల్లి గారు, వందనాలు. మిమ్మల్ని చూడాలి వచ్చాను, మరి విదేశాలు ఎన్నో దశలు తెచ్చి మరి మా ఊరు నుంచి మిమ్మల్ని రావాలని వైజాగ్ వచ్చాను. మరి ఎంత మా ఆత్మీయతో గౌరవిన్నారు. మరి కొన్ని విషయాలు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజులా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను పరిశుద్ధుడ, సర్వోన్నతుడ, సకల ఆశీర్వాదాలకు కారణపుత్రుడైన మా పరమ తండ్రి, నాయన నీ పాదములకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము కష్టకాలం ఉన్నప్పుడు ప్రభా, మేము నా భర్త బలహీనంగా ఉన్నప్పుడు ప్రభా, వీరు మమ్మల్ని ఆదరించి ప్రభా, మమ్మల్ని పరామర్శించుటకు, మమ్మల్ని బలపరచుటకు నాయన నీవు నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. యేసయ్యా, కృపగల దేవా, దయగల తండ్రి, నాయన ఇలాగే ప్రభా నీ బిడ్డలు ఇలా మాలాంటి వారిని అనేక మందిని ఆదరించు ప్రభా, నిన్ను మహింపరచుటకు బిడ్డలకు మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. వారి సేవలోనైనా ఇంకా అభివృద్ధి పడి ప్రభా, నేను అరుదంతులుగా నూరంతులుగా సేవ చేసి అనేక మందిని లేపవలసిందిగా, అనేక మందిని నేను బలపరచవలసిందిగా వేడుకొంచున్నాను తండ్రి. నాయన యేసయ్య, మహాపరిశుద్ధుడా, నాయన ఈ సమయం ఎప్పుడు నుంచో బ్రదర్ వస్తానంటున్నారు ప్రభా, ఈ దినం అవకాశం వచ్చింది ప్రభా. నీ సన్నిధిలో మేమందరం కలుసుకొని కూడుకొని ప్రభా, నిన్ను ధ్యానించుటకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభా నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచు. బ్రదర్లు ఇద్దరు మరలా తిరిగి వెళ్లి పర్యంతరము కాపుదల కృప దయచేయవలసిందిగా యేసయ్య అతి పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. పరమందమ్మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు నాయన. నాన్న బిడ్డను బట్టి నీకు నాయన బిడ్డను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తాను తండ్రి. బిడ్డను ఎంతగానో ఆస్వాదించారు తండ్రి. ఎక్కడో విదేశాల్లో ఉన్న బిడ్డనైనా మా కోసం నాయన పని కట్టుకుని ఇంటికి వచ్చి నాయన మమ్మల్ని చూడటానికి అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మమ్మల్ని దర్శించుకున్నందుకు వందనాలు తండ్రి. బిడ్డ శ్రమపడి ఎంతో ప్రయాసపడి నాయన మా చెంతకు వచ్చి మా చేత ఆయన మా సాక్ష్యం తీసుకున్న ఆయన మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తాను తండ్రి. అలాగే నాయన ఆ బిడ్డ చేస్తున్న సేవను ఆస్వాదించండి, ఆయన చేస్తున్న కార్యక్రమాలన్నింటినీ ఆస్వాదించండి ఆయన. ఎందుకంటే నాయన ఏది నాయన బోడకే పోదు నాయన, ప్రయాసతో కూడుకున్న పనులు తండ్రి. నాన్న మీ చిత్తం లేనిది ఏది జరగలేదు. నీ చిత్తం ప్రకారం బిడ్డని నడిపించండి, ఇంకా బాగా ఆస్వాదించండి ఆయన. అనేక ఆత్మలను నాయన నీ వైపు నడిపించుటకు నాయన బిడ్డకి నాయన మంచి శక్తిని బలాన్ని దయచేయండి. అలాగే నాయన తిరుగుటకు కానీ మాట్లాడటకు కానీ నాయన వాక్యం చెప్పేటప్పుడు కానీ నాయన మీరు ఆ బిడ్డను ఆవహించి నాయన మీరే ఆ బిడ్డను ముందుకు నడిపించవలసిందిగా నేను వేడుకుంటున్నాను తండ్రి. అలాగే నాయన ఇలా అలా అనేక మందికి నాయన ఆ బిడ్డ నాయన సేవ చేసేలాగా మీకు దయచేయమని నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు పుణ్యం అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
రైతులమ్మా అందరూ ఏమనుకోనంటే నా మెల్ల మీకు అర్థమైంది. ప్రియమైన దైవజనమా, ఈ యొక్క మధ్యకాల సమయం ముందు దేవుని సేవకులు, దేవుని యొక్క ప్రియులు, అలాగే సిస్టర్ గారు వీరి యొక్క కుటుంబాన్ని ఈ యొక్క మధ్యకాలము దర్శించటకు దేవుని యొక్క సన్నిధిలో వారికి దేవుడు ఏ విధంగా అయితే వారి యందు ఉండి వారిని బలపరిచి, స్థిరపరిచి, స్వస్థపరిచి చాలా దేవుడుగా ఆయన యొక్క కృప వెంబడి కృపతో ఆయన సజీవ లెక్కలో ఉంచారో అనేకమైన మంచి మాటలను ఆయన నుంచి, ఆయన యొక్క సతీమణి గారి నుంచి మేము వినుటకు దేవుడిచ్చిన యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. అలాగే ఇప్పుడు వచ్చిన అలాగే బాల తిమోతి గారిని బట్టి వారికి వీరితో ఉండే ఆ యొక్క ఫేస్బుక్ సోషల్ మీడియా సాంగత్యం ద్వారా ప్రారంభమై నేటి వరకు అది ఇంకా ముందుకి కూడా అంతం వరకు విశ్వాసంలో కొనసాగుతూ విశ్వాస పౌరులుగా బలా నమ్మకమైన మంచి సేవకుడ అనిపించుకునే రీతిలో సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆ యొక్క దేవాది దేవునికి మాత్రమే చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఆ యొక్క దేవుని హెచ్చిస్తూ ఈ యొక్క కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగలను మా తండ్రి, కృపగలను మా దేవ, నీ యొక్క దేవ దాసుని దాసురాలని మీ యొక్క హస్తాలకి తీసుకుని వస్తున్నాను తండ్రి. ఉంచుతూరు పరిచయం చుట్టూరు మీరు ఉంచుతున్నందుకు మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ యొక్క కొద్ది మనలో ప్రార్థన చేద్దామా. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు ప్రభా. నాయన మరి వైజాగ్ ప్రాంతం వచ్చిన ప్రభా నాయన, మరి అలాగే సూర్యప్రకాశం ప్రభా, సత్యప్రకాశం గారి ఇంటికి వచ్చాం ప్రభా. ఎంత సన్మానించినందుకు స్తోత్రాలు. మంచి ఆరోగ్యం ప్రభా ఆయన మరి ఇంతవరకు సజీవుల గురించి ఎంతో భద్రత ఉంచే ప్రభా. అనేక బిడ్డల కుటుంబాల రక్షణ కోసం ప్రార్థిస్తున్నా తండ్రి. ఆశ్వరించి ప్రభా, నీ మహిమ ఘనపరుచుకుని ప్రభా, నీ ఇష్టలుగా ప్రేమించి ప్రభా, అయా కుమార్తె దీవించిన తల్లిదండ్రులు దీవించి ఆశ్రయించి ప్రభా, బంధువులు తోబుట్టినోళ్ళు ప్రభా నాయన ఎవరున్న సమస్త ప్రభా ఆశ్రయించి మహిమ ఘనత ప్రభావముల కార్యములు తెచ్చే ప్రభా, నీ ఇష్టలుగా నడిపించి ప్రభా, నీ చిత్తం నెరవేర్చే వరకు ప్రభా, ఒకరితో ఒకరు సహవాసం, ఒకరితో ఒకరు ప్రేమ, ఒకరితో ఒకరు ప్రభా నైనా బంధుత్వ ప్రభా ఎలా ఉండాలో తీర్చుకోవాలి ప్రభా, ఆలోచన ప్రభా ధరింపు చేయ ప్రభా. ఈ చిన్న ప్రార్థన ప్రభా నీ సాక్ష్యం నిలబెట్టిన ప్రభా, మంచి ఆరోగ్యం ప్రభా నైనా అయ్యే ప్రభా సత్యప్రకాశ ప్రభా ఇంకా ఆరోగ్యం బలంగా వాడుకొని ప్రభా, సేవల ఇంతవరకు బలంగా ఇష్టలుగా దయచిన ప్రభా. అలాగే ప్రభా కుమార్తె దీవించి ఆశ్రయించి ప్రభా నాయన రాబోయే కాలంలో మంచి భవిష్యత్తు అని ప్రభా, ఈ సహాయం దయచిన ప్రభా, రాబోయే కాలంలో విజ్ఞాపన దయచిన ప్రభా. ఓ పరమతండ్రి ప్రభా, గొప్ప కార్యము దయచి ప్రభా, ఆశ్రయించి ప్రభా, మహిమ ఘనత ప్రభావములు కార్యములు దయచి ప్రభా. వీళ్ళ కుటుంబాన్ని కంచి వేసి వీళ్ళ కుటుంబాన్ని చుట్టూరు ప్రభా భద్రత ఉంచి అనుక్షేమలు ప్రభా నీ మీద ఆధారం ఉన్నట్లుగా, నీ మీద ప్రభా సహవాసం ఉన్నట్లుగా అనుక్షేమలు నడిపించి సహాయం దయచిన ప్రభా. నీ ఇష్టలుగా ప్రభా వీళ్ళందరూ పేరు ప్రభా, కుటుంబం అందరూ పేరు ప్రభా ఆశ్రయించి మహిమ ఘనత ప్రభావములు కార్యములు ఈ చిన్న ప్రార్థన సాక్ష్యం నిలబెట్టుకోమని యేసయ్య పరిశుద్ధాత్మ పెట్టములు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అమ్మ ప్రైజులండి, ప్రైజులమ్మా, ప్రైజులండి. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ. ప్రైజులమ్మ.